అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, మనందరిలో ఒక సమస్య, ఒక ప్రశ్న తిరుగులాడుతూ ఉంది. అదేంటంటే, గురువుగారు మాంసాహారం తినొద్దు, ఆది సోమ మంగళ అనేటువంటి విధానం చెప్పారు. కానీ అదే గురువుగారు కొన్ని గ్రంథాల్లో ఆహార నియమాలు లేవు అని చెప్పారు. మరి ఇలా ఎందుకు వ్యతిరేక్తంగా ఉన్నాయి రెండు విషయాలు అనేది ఈ కొంత ప్రశ్న మనలో తిరుగుతూ ఉంది, జ్ఞానుల్లో తిరుగుతూ ఉంది. ఈ ప్రశ్నకు మనం సరైన జవాబు స్వామివారి దయ వలన, స్వామివారి గ్రంథాల నుంచే మనం తెలుసుకొని అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనేటువంటి గ్రంథంలో 95వ ప్రశ్న మనం ఒకసారి గమనించి చూద్దాం. ప్రశ్న ఏంటంటే, మాంసాహారం వలన తామస గుణాలు వచ్చే అవకాశం ఉందంటారు. నేను మాంసాహారం మానేశాను. గోవుకు పులికి ఉన్న తేడా వాటి ఆహారం మూలంగానే లభిస్తూ ఉన్నది. ఇదే ప్రశ్న ఎవరినో అడిగితే యేసుప్రభు మాంసాహారే కదా, ఆయనలో ఎంతో గొప్ప దేవుని గుణాలున్నాయి, ఏమంటారని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక పోయాను. మీరు సందేహాన్ని తీరుస్తారని ప్రార్థిస్తున్నాను. ఇది ప్రశ్న. దానికి మన స్వామివారు చెప్పిన జవాబు, మనం తీసుకొని ఆహారము కేవలం స్థూల శరీరమునకే సంబంధమగును. శరీరము స్థూల సూక్ష్మం వేరైనప్పుడు ఆహారములు కూడా వేరుగా ఉన్నవని తెలియవలయును. మనము తీసుకొని ఆహారంలో శరీర పోషక పదార్థములు ఉండును. అవి జీర్ణింపబడి చిన్న ప్రేవుల అంతరసూచకముల నుండి కాలేయం చేరి అక్కడ శుద్ధి గావింపబడి తర్వాత శరీర ధాతువులలో చేరి శరీర ఆరోగ్యమును కాపాడును. తినడి ఆహారములను బట్టి శరీర ఆరోగ్య అనారోగ్యములు, బలము బలహీనములు ఉండును. కానీ తినడి ఆహారము మనస్సును నిగ్రహింప చేయలేదు, బుద్ధిని మార్చలేదు, గుణములను స్తంభింప చేయలేదు. ఆహారమునకు మనస్సుకు గుణమునకు ఎలాంటి సంబంధము లేదు. మంచివారి సహవాసము, మంచి వినుట, మంచిని చూచుట, సద్బోధనలు, సత్సాంగత్యము ఇవే మనస్సుకు మంచి ఆహారము. వీటి వలన మనస్సు మంచిగా మారి మంచి గుణాలే అలవడును. చెడ్డను చూచుట, వినుట, చెడ్డవారి సహవాసము, అజ్ఞాన బోధలు ఇవన్నీ మనసుకు చెడ్డ ఆహారము. వీటి వలన మనస్సు చెడ్డగా మారి చెడు గుణములే అలవడును. స్థూల శరీరమునకు ఆహారము ప్రధానమైనట్లే సూక్ష్మమైన మనస్సు, బుద్ధి, అలవాట్లు ఆహారముగా ఉన్నవని తెలుసుకొనుము. గీతయందు సాత్విక ఆహారంచే సాత్విక గుణములు, రాజస ఆహారంచే రాజస గుణములు, తామస ఆహారంచే తామస గుణములు కలుగునని ఉన్నట్లు చాలామంది చెప్పుచున్నారు. సంస్కృతంను తెలుగులోకి అనువదించిన స్వాములు కొందరు గీతయందు ఆహారమును బట్టి గుణములున్నాయని రాశారు. తెలియని వారందరూ అదే నిజమని నమ్ముచున్నారు. సంస్కృత పాండిత్యము గల గురువులు కూడా ఆ విధంగా చెప్పి గీతను వారికి అనుకూలముగా మార్చుకున్నారు. గీతయందు గుణములు బట్టి ఆహారం ఉందని దేవుడు తెలిపినాడు, కానీ ఆహారమును బట్టి గుణములున్నాయని తెలుపలేదు. సాత్విక ప్రియ అంటే సాత్విక గుణము కల వారికి ప్రియమైనదని ఎందుకు యోచించకూడదు? అట్లే తామస ప్రియం అన్నప్పుడు ముందు గుణముల వలన ఆహారం మీద ప్రేమ వస్తా ఉందని ఎందుకు అర్థం చేసుకోకూడదు? కర్మ చేత సర్వము లభించుచున్నది, అట్లే ఆహారం కూడా లభించుచున్నది. నీకు మంచి ఆహారం మీద ప్రీతి ఉండినప్పటికీ కర్మానుసారం అది లభించినప్పుడు, చెడ్డ ఆహారమే లభించినప్పుడు ప్రీతిని బట్టి సాత్విక గుణము కల వానిగానే
లెక్కించుకోవలయును. కానీ కర్మవశమున చెడ్డ ఆహారం తిన్నంత మాత్రమున తామసునిగా లెక్కించకూడదు. అట్లే చెడ్డ ఆహారం మీద ప్రీతి ఉండినా కర్మరీత్యా మంచి ఆహారమే లభించిన వానిని మాత్రం తాపస్సునిగానే లెక్కించవలయను, కానీ సాత్వికునిగా లెక్కించకూడదు. ప్రీతిని బట్టి గుణమును, కర్మను బట్టి ఆహారములు ఉండునని తెలియవలేను. గీత యందు కూడా తినువాడు అని చెప్పక ప్రీతి గలవాడు అని చెప్పుట గమనించవలేను. యోగులు మిత ఆహారం తీసుకోవలయును అని గీతయందు దేవుడు చెప్పాడు. కానీ ఫలానా ఆహారం తీసుకోమని, ఫలానా ఆహారము తీసుకోవద్దని తెలపలేదు. దేవుడు మిత ఆహారము అన్నాడు, కానీ అంతకు మించి తెలపలేదు. తెలియకన సర్వము తెలుసు కనుక కర్మ వలనే మంచి చెడు ఆహారములు లభించునని తెలుసు కనుక ఆయన ఆహారము నియమములు ఉంచలేదు. అనుభవరీత్యా తెలుసుకొనిన మంచి ఆహారమును తీసుకొని ధనికులంతా సాత్వికులుగా ఉన్నారా? లేరు కనుక ఆహారం బట్టి గుణములు లేవని తెలియచున్నది. చెడ్డవానికైనా మంచి ఆహారం లభించుట వాని పుణ్యమని తెలియచున్నది. మరియు ఒకే రకమైన ఆహారమును భుజించు సైనికులందరూ ఒకే గుణము లేదు కనుక ఆహారమును బట్టి గుణములు లేవని, గుణములను బట్టి ఆహారం మీద ప్రీతి ఉందని, ఆహారం లభించుట కర్మను బట్టి ఉండునని తెలియవలయను. ఈ కింది లైన్ మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఆహారమును బట్టి గుణములు లేవని, ఆహారమును బట్టి గుణములు లేవని, గుణములను బట్టి ఆహారం మీద ప్రీతి ఉందని, ఆహారము లభించుట కర్మను బట్టి ఉండునని తెలియవలేను. మనము ఇక్కడ ఈ ప్రశ్న, దీనికి జవాబు గమనిస్తే కర్మను బట్టి ఆహారము లభిస్తుంది. ఓకే, కర్మలో మంచి ఆహారం, చెడ్డ ఆహారం ఉండవచ్చు. మంచి ఆహారం, చెడ్డ ఆహారం అని రెండు భాగాలుగా ఉన్నాయని స్వామివారు ఈ జవాబులో మనకు తెలియజేశారు. మంచి ఆహారము, చెడ్డ ఆహారము. పుణ్యం చేసుకున్న వాళ్ళకి మంచి ఆహారము, స్థూలమైన ఆహారమే. పాపం చేసుకున్న వాళ్ళకి స్థూలమైన చెడ్డ ఆహారం లభిస్తుంది. ఆ ఆహారం కూడా మూడు భాగాలుగా చేశారు: సాత్విక ఆహారము, రాజస ఆహారము, తామస ఆహారము అని. ఈ మాంసాహారాన్ని తామస ఆహారం అన్నట్లుగా మనందరికీ తెలుసు, ఇక్కడ కూడా రాయబడింది. సరే, ఇప్పుడు మూడు రకాల ఆహారాలు ఉన్నాయి. మూడు రకాల ఆహారములు తామసం, రాజసం, సాత్వికము. ఇది కర్మ నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రారబ్ధం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రారబ్ధంలో మనకి ఏదైతే నిర్ణయించబడిందో ఆహారమే మనకు లభిస్తుంది. ఒకవేళ మనం సాత్వికులుగా ఉండి సాత్విక ఆహారం మీద ప్రీతి ఉంటే, అంటే సాత్విక ఆహారం మీద మనకు ప్రీతి ఉంటే మనము సాత్వికులము. కానీ మనకి కర్మ ప్రకారం చెడ్డ ఆహారం వస్తుంది. ఏది? మాంసాహారము లేదా ఇంకోటో ఏదో వస్తుంది. కానీ సాత్విక ప్రీతి ఉంది, మనం అన్ని మంచి మంచి శుభ్రమైన ఆహారం తినాలని మనకేమో ప్రీతి ఉంది. కానీ కర్మ ఏం తీసుకెళ్తుంది మనల్ని అంటే చెడ్డ ఆహారం తీసుకెళ్తుంది. సరే, ఒకరికి చెడ్డ ఆహారం మీద ప్రీతి ఉంది, మనకి చాలా మంచి ఆహారం దొరుకుతుంది. అంటే చెడ్డ ఆహారం మీద ప్రీతి ఉంది కాబట్టి వాడి గుణము చెడ్డదే. వాడు ఏ గుణంతో వాడు యోచన చేస్తాడో ఆ గుణ సంబంధి అంట. అంటే కర్మని బట్టి కాకుండా ప్రీతిని బట్టి నీ గుణాన్ని ఎంచటము, గుర్తించటము జరుగుతూ ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు మనము దేవుడి విషయంలో ఆహారం అంటే మనకి ఆహార నియమాలు లేవని తెలిసిపోయింది. ఇప్పుడు మన సమస్య అంతా కర్మలో నిర్ణయించబడిన దాన్ని నువ్వు ఎట్లా హోల్డ్ చేస్తావు, ఆపేస్తావు, నియంత్రిస్తావు, నియమం పెట్టుకుంటావు.
కర్మలో నెట్టుకుంటూ పోతుంది. ప్రీతి ఉండొచ్చు, నీకు ప్రీతి అంటే ఇష్టం ఉండొచ్చు, పలానా ఆహారం తినాలి తినకూడదని నీకు ఇష్టము ఉండవచ్చు. సరే, ఇప్పుడు మనకి ఆత్మ సంయమ యోగంలోకి వెళ్తే 16వ శ్లోకంలో అమితముగా భుజించువాడు, ఎక్కువగా ఉపవాసం ఉండువాడు, నిద్రపోతూ నిష్ప్రయోజనంగా మేలుకొనివాడు బ్రహ్మయోగ అభ్యాసం చేయలేడు. ఇప్పుడు బ్రహ్మయోగంలో కూడా మనకు ఆహార నియమాలు చెప్పలేదు, కానీ అతిగా తినేవాడు, అతిగా నిద్రించేవాడు అనేటువంటి విధానం, కొంత నియమాలు, అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్పాడు. ఎక్కువ తినొద్దు, ఎక్కువ నిద్రపోవద్దు, మళ్ళీ ఎక్కువగా మేల్కొన కూడా ఉండొద్దు అనేటువంటిది ఇక్కడ కొంత మనకి చెప్పాడు. ఇప్పుడు భగవద్గీతలోకి మనం వచ్చాము. భగవద్గీతలో ఆధారంగానే మనం ఏదైనా మాట్లాడుకోవాలి. సరే, అదే ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనేటువంటి దాంట్లో యోగములు ఎన్ని రకములు, అవి ఏవి అని 730వ ప్రశ్న మనం గమనిస్తే, ఇక్కడ జవాబుగా గురువు గారు 3 రకములు అని చెప్పారు. బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తి యోగము. యోగములు ముఖ్యముగా 2 అని చెప్పవలెను. యోగములు ముఖ్యముగా 2 అని చెప్పవలెను. భగవద్గీతలో బ్రహ్మయోగము, కర్మయోగమును గురించి ఎక్కువగా చెప్పి చివర్లో ప్రత్యేకమైన యోగముగా భక్తి యోగమును చెప్పాడు. మనం ఇది బాగా గమనించాల్సినటువంటి జవాబు. యోగములు ముఖ్యముగా 2 అని చెప్పవలెను. భగవద్గీతలో బ్రహ్మయోగము, కర్మయోగం గురించి ఎక్కువగా చెప్పి చివరిలో ప్రత్యేకమైన యోగముగా భక్తి యోగమును చెప్పాడు. దానితో కూడా కలిపి చెప్పితే మొత్తం 3 యోగములు అగును. పరమాత్మలోనికి ఐక్యం అగుటకు జీవునికి మొత్తము 3 మార్గములని, వాటిని యోగములు అని తెలిపాడు. అదేవిధంగా మనం 62వ ప్రశ్నను గమనిస్తే, ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబుల్లో భక్తి యందు రకములు ఉన్నవా అంటే జవాబు ఏం చెప్తున్నారు? భక్తి యందు ఎన్నో రకములు ఉన్నవి, జ్ఞానం మాత్రం కొన్ని రకములే ఉన్నది. యోగము 2 రకములే ఉన్నది. మూడవ యోగం ప్రత్యేకంగా ఉన్నది. మూడవ యోగం ఎట్లా ఉందంటే చాలా ప్రత్యేకంగా ఉంది అని చెప్తున్నాడు. చాలా ప్రత్యేకంగా ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం 59వ ప్రశ్నను గమనిస్తే, ముక్తిని పొందుటకు యోగ సాధనములు ఏవి అంటే కర్మయోగము, జ్ఞానయోగము, వీటిని రాజయోగము, బ్రహ్మయోగములు అని కూడా అందురు. ఈ 2 యోగములే కాకుండా మరి ఒక భక్తి మార్గం కూడా కలదు. చాలా సీక్రెట్గా దాచిపెట్టి, చాలా సీక్రెట్గా గుప్తంగా గురువు గారు చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. అంటే మనం బాగా గమనిస్తే, మనం బాగా యోచిస్తే, మనం బాగా తెలుసుకుంటే, ఈ భక్తి యోగం అనేది ప్రత్యేకంగా ఉంది. ఏంటి, ఈ 2 యోగాలకు సంబంధించి కాకుండా భక్తి యోగం కాస్త ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా భక్తి యోగ విషయాలు చెప్పినప్పుడు అది ప్రత్యేకంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం మోక్ష సన్యాస యోగం 11వ శ్లోకంలోకి వెళ్దాం. దేహమును ధరించిన వాడు సంపూర్ణంగా కర్మను వదిలిపెట్టుటకు శక్యం కాదు. ఎవడు కర్మ ఫల త్యాగము చేయనో వాడు త్యాగి అనబడును. ఇది కర్మయోగమునకు సంబంధించినటువంటి శ్లోకము, భావము. సరే, దీని వివరం చూస్తే, శరీరం ధరించిన ఏ జీవుడైనా కానీ తన జీవిత కాలమునకు సరిపడనదిగా నిర్ణయింపబడిన ప్రారబ్ధ కర్మ ప్రకారం జరగవలసిన పనులను వదులుటకు శక్యము కాదు.
ప్రారబ్ధం ప్రకారం నిర్ణయించబడిందట, వదిలిపెట్టడానికి శక్యం కాదు. నిర్ణయింపబడి ఉన్న కర్మలు కార్యరూపంగా జరిగి తీరవలసిందే. వాటిని చేయకూడదని వాడు కానీ చేయనను వాడు కానీ కర్మ శాసనములను పూర్తిగా తెలియని వాడి అని చెప్పవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? కర్మ చేయకూడదని కానీ కర్మ చేయనని వాడు కానీ వాడు కర్మ శాసనాలు తెలియదు అని, కర్మ సంబంధించిన శాసనములు తెలియదు అని చెప్పవచ్చు. నియమితమైన ప్రారబ్ధ కర్మలో మంచి పనులున్నా చెడు పనులున్నా తప్పక చేసి తీరవలసిందే. మంచి పనులున్నా చెడు పనులున్నా తప్పక చేసి తీరవలసిందే. మంచి పనులు మాత్రము చేసేదను, చెడు పనులు చేయననుకొనుట వీలు లేదు. ఒకవేళ చెడు పనులనే చేసేదను, మంచి పనులను చేయకూడదు అనుటకు వీలు లేదు. ఆచరణకు ఏ పనులు వచ్చినా వాటిని కర్మ ప్రేరేపించి వాని చేత తప్పక చేయించును. కర్మ చేతిలో కీలుబొమ్మ వలె కదులుచున్న జీవుడు అన్ని పనులు చేయవలసి వస్తున్నది. జ్ఞాని అయిన వాడు, అంటే కర్మయోగం సంబంధించిన జ్ఞానం తెలుసుకున్నవాడు, కర్మ వలన జరగవలసిన పనులు చేయక తప్పదని తెలిసిన వాడే జరిగేటి పనులలో క్రొత్తగా వచ్చు అగామి కర్మయను దానిని యోగ పద్ధతి ద్వారా రాకుండా చేసుకొని చుండును. యోగ పద్ధతి తెలిసి ప్రారబ్ధ కర్మను పనుల రూపముగా ఆచరించుచు ఆ పనుల ద్వారా వచ్చు అగామి కర్మను రాకుండా చేసుకొని వారిని త్యాగి అనవచ్చు. పాత కర్మలు ఆచరించుచు కొత్త కర్మలు రాకుండా చేయువానిని కర్మయోగి అనియు కర్మ త్యాగి అనియు అనవచ్చును. ఇది మనకి మోక్షన్యాస యోగంలో మనకి దేవుడు చెప్పిన వివరము. ఇప్పుడు మన కర్మయోగం అయితే చాలా క్లియర్గా ఉంది. కర్మని నియంత్రించలేము, కర్మని ఆపుకోలేము, కర్మ అది నెడుతూ ఉంటుంది. దాని మీద మనకి ఏ పట్టు లేదు, ఏ నియంత్రణ లేదు, ఏ నియమాలు లేవు. కొత్తగా వచ్చే దాని మీద మాత్రం మనకు పట్టు ఉంది, మన గ్రిప్ ఉంది, మనకు అన్నీ ఉంది. కాబట్టి ప్రారబ్ధ కర్మలో వేలు పెట్టడానికి, చేయి పెట్టడానికి మనకు అవకాశమే లేదు అని ఇక్కడ తేల్చి చెప్పడం జరిగింది. తేల్చి చెప్పేసిన తర్వాత ఇంకా మళ్ళీ మన ఆహార నియమాలని మళ్ళీ లేకపోతే ఇంకొకటని మనం ఎట్లా జోక్యం చేసుకుంటాము అనేది ఒక పెద్ద ప్రశ్న మనకి. ఆహార నియమాలు మళ్ళీ ఎట్లా జోక్యం చేసుకుంటారు, మళ్ళీ అది చెప్తే ఏమవుతుంది అనేటువంటిది మనకు ప్రశ్న, ఇప్పుడు తిరుగుతూ ఉన్న ప్రశ్న. సరే, త్రైతారాధన గ్రంథంలో స్వామివారు త్రైతారాధన గ్రంథం గురించి, త్రైతారాధన అనేటువంటి గ్రంథం రాసిన తర్వాత దాని గురించి ఒక వీడియోలో ఏం చెప్పారో దాన్ని చూసి తర్వాత మళ్ళీ మనం వివరంలోకి వెళ్దాం. అదే ఈ మధ్యన ఇప్పుడు కొత్తగా బుక్ రాయబడింది, అంటే త్రైతారాధన పుస్తకం. ఈ త్రైతారాధన పుస్తకము ఇంతకుముందు మీరు కూడా చదివినారు, చాలామంది చదివింటారు, చాలామంది చూసినారు కూడా. అది 32 పేజీల పుస్తకం. ఇప్పుడు ఏమైంది, అది 64 పేజీల పుస్తకం అయింది. అర్థమైందా? 64 పేజీలు, 32 పేజీల పుస్తకం 64 పేజీలు అయింది. ఎట్లా అయింది అంటే ఎక్కువ రాయబడింది. మళ్ళీ అది తీసేసి కొత్త ప్రింటింగ్, మళ్ళీ కొత్త అనేది మొత్తం కొత్తగా తయారైపోయింది. ఇప్పుడు దాని రచయిత అని అన్ని బుక్కుల్లో చూసింటారు మీరు. ఏమని? రచయిత ఆచార్య ప్రబోధ యోగీశ్వరులని. ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే రచయితకి పైన ఏం పడిందంటే సంచలనాత్మక రచయిత ఆచార్య ప్రబోధ యోగీశ్వరులు అని పడింది. అంటే ఇంతకుముందు లేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఏమని? సంచలనాత్మక రచయిత. అంటే చెప్పేదంతా సంచలనాత్మకంగా ఉంటుంది. ఒకవేళ మీరు గుర్తించకపోతే ముందే మేమే చెప్తే బాగుంటుందని సంచలనాత్మక రచయిత అని పేరు పెట్టినారు. ఒక ఆయన వచ్చి ఇంతకుముందు ఉత్తర రచయిత ఉండేది, ఇప్పుడు సంచలనాత్మక రచయిత అంటే అప్పుడు ఉత్తర రచయిత రాసినాడేమో, ఇప్పుడు సంచలనాత్మక రచయిత రాసినాడు అని చెప్పాము. అది ఎట్లా సాయం? అప్పుడు రాసినాడు ఊడే కదా, ఇప్పుడు రాసినాడు అంటే ఊడే. ఎవరు కదా నేను? మళ్ళీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటే వేరే. ఎవరు కదా నేను?
అది ఎట్లా వివరం ఎట్లా? నువ్వు కనపచ్చేది నువ్వు చెప్తున్నావు, నీ కనపరాది కూడా నేను చెప్తాను. నువ్వు కనపచ్చేది ఒకటే. ఇప్పుడు కనపరాడు ఇద్దరు రాసి ఉండొచ్చు, మనం చెప్తాం ఇద్దరు కలిసి రాసి ఉండొచ్చు. ఇప్పుడు నా పక్కలో ఒక దయ్యం ఒకడు కూర్చున్నాను అనుకో, కనపరాని మనిషి, వాడు నేను అంత రాసి వాడు అంత రాసి ఏమవుతుంది? మేము రాసినేమో నేను రాసినట్టు ఉంటుంది చూసినానికేమో, కానీ నిన్న రాసినది నేను రోంతే అది మిగతా వాడు రాసినాడో నాకు తెలుస్తుంటుంది. ఇప్పుడు ఎవరో ఆయన పోతన కూడా సగం పద్యం విడిచిపెట్టిపోయినట్టు చేతగాక రాస్తా ఆయన పోయి బాత్రూమ్కి పోసినాడట. బాత్రూమ్కి పోయిన సగం పద్యం పూర్తి రాసేసినట్టు ఎవరు రాసినంటే నాకు తెలియదు అట. ఇప్పుడు రాముని పెద్ద పెట్టుకుని వచ్చి రాముడే రాసిపోయాడంటే అట ఎవరు పోతారా. అట్లాగా అంటే మనం ఏం చెప్తామంటే సంచలనాత్మక రచయిత అంటే మళ్ళీ మీకు అర్థం కాదేమో అని దాంట్లో వివరం కూడా రాశారు ఒక పేజీలో. ఫస్ట్ తీసిన తర్వాత పేజీలో సం అంటే మంచి, చలన అంటే కదలిక కలిగిన, ఆత్మక అంటే ఆత్మ అయినటువంటి వాడు, రెండవ ఆత్మ అయినటువంటి వాడు, రచయిత రాయించినటువంటి వాడు. సంచలనం అంటే మంచి చలనం కలిగినటువంటి ఆత్మ అంటే మంచి కదలికనిచ్చేటువంటి ఆత్మ కదిలించి రాయించింది. ఎవరు దాని పేరేం పేరు? ప్రబోధానంద యోగీశ్వరులు. మళ్ళీ ఎప్పుడు చెప్పి నీ పేరు పెట్టుకునేవే అని అడిగినాడు ఆయన. ఆచార్య వాడు చాలా తెలివిగా అడిగినాడు అనమాట. ఏమని? మళ్ళీ అయ్యాక నువ్వు ఎవరి మీద చెప్తాడు, సరే మంచిది, మరి నీ పేరు పెట్టుకునేవే నేనా అంటే నువ్వు అనుకునేవే నా పేరు నీకు ఎవరు చెప్పినారు? నేను నా పేరు నీకు ఎవరు చెప్పినారు? మీకు ఎవరికైనా పేర్లు ఉన్నాయా? మళ్ళీ రివర్సు, మీకు ఎవరికైనా పేర్లు ఉన్నాయా? ఎవరికి లేవు మీకు పేర్లు? అర్థమైందా? నాకు లేదు పేరు, మరి ఈ పేరు ఎవరిది అని అడగచ్చు మీరు. అంటే ప్రబోధానంద యోగీశ్వరులు అనేది మొత్తం ఈ శరీరానికి పేరు పెట్టాం మనం, ఇది గుర్తింపుగా. ఈ శరీరం అంతా నిండుకొండేది వాడు వాడు ఉండేవాడు, వాడి పేరు నువ్వు అన్న ఎలకన్నా లోపల ఉండేవాడు, నీ పేరు ఎట్టే చదివేది వాడండి. నేను ఇప్పుడు రాసినాడు వాడు ఎవరు? ప్రబోధానంద యోగీశ్వరులు అంట. మనకేం తెలుసు? నాకేం తెలుసు? చూడబ్బా, మంచి కదలికనిచ్చి శరీరంతో రాయించినాడు. ఆయప్ప రాయించంటే మేము కూడా చూసినాం, మీకంటే ముందు మేము చదువుకున్నాము. ఒకవేళ మీరు చదువుకునే వాళ్ళు మాకంటే మీకు జ్ఞాపకం బాగుండొచ్చు, మళ్ళీ మీరు చెప్పొచ్చు, నేను కూడా చెప్పలేను. అది ఇప్పుడు చెప్పినది మళ్ళీ నేను రెండోసారి చెప్పలేను, అర్థమైందా? కాబట్టి రెండోసారి చెప్పలేను కాబట్టి కొద్దానికి పోతాంట నేను, మళ్ళీ నేను చెప్పలేను. మొదటి చెప్పినది చెప్పాలంటే అంత కాదు, మంచిగా ఉండదు అది. కాబట్టి నేను రెండో దానికి పోతే ఎదురాడుకుంటా, రెండో దానికి పోతే అప్పుడు నేను చేతులు కూర్చుంటే అయిపోయి చెప్తాడు, ఎవడు చెప్పేవాడు అయిపోయి చెప్తాడు, అది మనకు సంబంధం లేదని చెప్తాను. అర్థమైందా మీకు? ఓకే, విన్నాం కదా. ఇప్పుడు మనం త్రైతారాధనలో ఒక అంశాన్ని గమనించడం. ఆచరణలో ఆదివారం పవిత్ర దినం కాకుండా భ్రష్టు పట్టిన దినమైనదని చెప్పక తప్పదు. ఎందుకనగా అన్ని దురలవాట్లకు ఆదివారం అడ్డాగా మారిపోయింది. ఆదివారంను ప్రత్యేకించి మాంస భక్షణ దినముగా పెట్టుకోవడం, మత్తు పానీయములు త్రాగటం, జూదము ఆడటము జరుగుచున్నది. సెలవు దినమైనందున అన్ని విలాస కార్యములకు ఆదివారం నెలవైనది. ఆదివారం సెలవు దినముగా ఎందుకున్నదని యోచించని వారు దానిని అజ్ఞాన పనులకు ఉపయోగించుకొనుచున్నారు. ఆదివారమును చివరి దినముగా చాలామంది అనుకోవడం జరుగుతున్నది. దేవుని ఆరాధన కానీ దేవుని జ్ఞానం గురించి తెలుసుకోవడం కానీ జరగటం లేదు. ఆదివారం అంట మత్తు పానీయములు త్రాగటం, జూదం ఆడటము, విలాస కార్యములు, మాంసభక్షణలు ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని భ్రష్టు పట్టిన రోజుగా తీర్చిదిద్దారు అని గురువు గారు ఇక్కడ త్రైతారాధన గ్రంథంలో రాశారు. తర్వాత గమనిస్తే హిందువులు ఆదివారంను శుచి శుభ్రతతో పండుగ వాతావరణంలో గడిపేవారు. పూర్వం మన పెద్దలు హిందువులు అంటే జ్ఞానులు శుచి శుభ్రతతో పండుగ వాతావరణంలో గడిపేవారు. ఆ దినమును పవిత్ర దినముగా గొప్పగా చూచుకొనుట వలన దుర్వ్యసనములైన మత్తు పానీయములను,
త్రాగడము కానీ, మాంసము తినడము కానీ, చెడుగా మాట్లాడడం కానీ, చెడుగా ప్రవర్తించటం కానీ చేసేడు వారు కాదు. మనం ఈ లైన్ని మనం గమనిస్తే దుర్వ్యసనములైన మత్తు పానీయములు వ్యసనాలంట. మత్తు పానీయాలు తాగటము, మాంసం తినటము దుర్వ్యసనాలు అంటున్నాడు. అదే చెడుగా మాట్లాడడము, చెడుగా ప్రవర్తించటం అని. అంటే స్థూలంగా 2 విషయాలు చెప్పాడు. ఒకటి మత్తు పానీయములు, మాంసము. సూక్ష్మంగా చెప్తే చెడ్డగా మాట్లాడడం, చెడుగా ప్రవర్తించటం అని చెప్పాడు. చెడుగా మాట్లాడడం, చెడుగా ప్రవర్తించటం మనస్సుకు సంబంధించింది అయితే, మత్తు పానీయములు, మాంసము శరీరానికి సంబంధించింది, స్థూలమైనవి. ఇక్కడ మనం కొంత గమనించాలి. వారములలోని 7 రోజులలో 6 రోజులు తమకై వినియోగించుకొనినా ఆదివారం ఒక్క దినం దేవుని కొరకు పనిని చేయాలనుకునేటి వారు హిందువులను చూచి ప్రపంచ దేశములన్నీ ఆదివారం పవిత్రముగానే గడిపేవారు. మన హిందువులను చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా గొప్పగా చెప్పుకునేవి. సరే, ఇప్పుడు దుర్వ్యసనాలు అని మద్యం ఒకటి, మాంసం ఒకటి బయటపడ్డది. చెడ్డ మాటలు ఒకటి, చెడు ప్రవర్తన ఒకటి మనకి బయటపడింది. సరే, ఇప్పుడు మాంసం విషయము మనం గురువు గారు ఈ గ్రంథంలో ఎందుకు రాశారు, ప్రారంభంలో ఎందుకు జోక్యం చేసుకున్నారు అనేది మనకు పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మనకి వచ్చింది, ఇప్పుడు తిరుగులాడుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు మనం ఎట్లా తీసుకుంటాం? బ్రహ్మయోగంలో తీసుకుంటామా, కర్మయోగంలో? కర్మయోగంలో ప్రారంభంలో చేయి పెట్టడానికి, ఏలు పెట్టడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ సంశయాన్ని ఎట్లా తీర్చుకుంటాము? మనం ఇంతకుముందే చదువుకున్నాము. ఏమని? ప్రత్యేకమైనటువంటి యోగము భక్తి యోగము. త్రైతారాధనలో మరొక మాట మనం చదువుకున్నాము. తెలిసి చెప్పితే ఇటు అజ్ఞాన ప్రజలకు అయిష్టత ఏర్పడును, చెప్పకపోతే అటు ఆత్మద్రోహం అగును. ఆదివారం ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకొని మాంసం తెచ్చుకోకుండా పవిత్రముగా గడపమనినా, శనివారం మాంసం తినవచ్చనినా జ్ఞానం తెలియని వారికి చాలా విరుద్ధంగా ఉండును. దైవ మార్గంలో ఎటువంటి కష్టములైనా ఎదుర్కొనవలెనని, దాని వలన దైవమునకు చేరువ కాగలమని తలచి ప్రతి మనిషి ధర్మములనే ప్రచారం చేసి అధర్మములు లేకుండా చేయుటకు ప్రయత్నించవలయను. ఆదివారం ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకొని మాంసం తెచ్చుకోకుండా పవిత్రముగా గడపమనినా, మాంసం తెచ్చుకోకుండా ఉంటే పవిత్రంగా గడుపుతూ ఉన్నట్లంట. శనివారం మాంసం తినవచ్చనినా జ్ఞానం తెలియని వారికి చాలా విరుద్ధంగా ఉండును. శనివారం తినవయా మాంసం, ఆదివారం వద్దంటే జ్ఞానం తెలియని వారికి విరుద్ధంగా ఉంటుందంట. దైవ మార్గంలో ఎటువంటి కష్టములనైనా ఎదుర్కొనవలెనని, ఈ మాట మనం బాగా గమనించితే, దైవ మార్గములో ఎటువంటి కష్టములనైనా ఎదుర్కొనవలనని, దాని వలన దైవమునకు చేరువ కాగలమని తలిచి ప్రతి మనిషి ధర్మములనే ప్రచారం చేసి అధర్మము లేకుండా చేయుటకు ప్రయత్నించవలెను. ఎట్ట అయింది స్వామి ఇది మాంసాహారము అధర్మం? ఎట్ట అయింది అంటే, ఎట్లా అయింది అధర్మం అంటే, ఈ ఆది సోమ మంగళ అనేటువంటి 3 రోజులు ఎంత పవిత్రమైనది, ఎంత శుభకరమైనవి, దాని గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. కేవలం శరీరం ధరించిన జీవుడు మాత్రం నాశనం కాగలడు. జీవుడు నాశనం కొరకు యోగంతో ఎంతో శ్రమిస్తే గాని, ఎంతో ఆరాటపడితే గాని అరుదుగా నాశనమును చెందుట అవకాశం గలదు. జీవుడు కోరుకుంటేనే ఎంతో కాలముగా అరుదుగా లభించు నాశనమును గురించి యోచిస్తే అది ఎంతో గొప్పది, పవిత్రమైనది, శుభకరమైనది అని తెలియచున్నది. అందువలన నాశనం అంటే కాలము, కాలం అంటే దైవము, దైవం అంటే శుభము లేక మంగళం అని చెప్పవచ్చును. జీవుడు నాశనం చెందు దినమునకు మంగళవారం అని పేరు పెట్టాము. ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వారికి మాత్రమే ఆది సోమ మంగళ వారముల
విశిష్టత తెలియను. ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వారికి మాత్రమే ఆది సోమ మంగళ వారముల విశిష్టత తెలియను. సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఇదంతా సమాచారం ఇప్పుడు మనం చదువుకున్నాము. స్వామివారు చెప్పిందే, నియమాలు లేవు అని స్వామివారు చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి నియమాలు ఉన్నాయని స్వామివారు చెప్పారు. మనం వేరే వాళ్ళ మాట తీసుకోవట్లేదు, అన్ని త్రైత సిద్ధాంత గ్రంథాల్లోనే తీసుకుంటున్నాము. ఒక దగ్గర ఎక్కడ బ్రహ్మయోగంలో ఆహారము నియమాలు లేవు, కానీ నియంత్రణ, ఎక్కువ తినకు, ఎక్కువ నిద్రపోకు అనేటువంటి కొంత కండిషన్స్ ఉన్నాయి. కర్మయోగంలో అసలు కండిషన్సే లేవు. ప్రారంధం ఎట్లా తోసుకుపోతే అట్లా, దాంట్లో జోక్యమే లేదు అని కూడా మనం మోక్షన్యాస యోగంలో ఆ శ్లోకాన్ని చదువుకొని తెలుసుకున్నాం. ఆ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏది, అటు బ్రహ్మయోగం కానీ ఇటు కర్మయోగం కానీ పర్ఫెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. దాంట్లో జోక్యం లేదు, ఏలు పెట్టడానికి లేదు, అందులో మాట్లాడడానికి లేకుండా పర్ఫెక్ట్గా దాన్ని డిజైన్ చేశారు. ఆ రెండు యోగాలు పూర్తి శాస్త్రబద్ధంగా కొనసాగుతూ వెళ్తున్నాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆది సోమ మంగళ అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళ మాత్రమే విశిష్టత తెలియను అంటాడు. ఇక్కడ మళ్ళీ దుర్వ్యసనములైన మాంసము మద్యము తీసుకోవద్దు అంటాడు. ఇది పవిత్రమైనది, శుభదినం అంటాడు. ఈరోజు త్రైతారాధన చేసుకోండి అంటాడు. అంటే దీన్ని ఎట్లా మనం గమనించి చూడాలి అంటే, ఇది ప్రత్యేకమైన యోగం అని మనం చదువుకున్నాము. దాన్ని భక్తి యోగం అంటాము. భక్తి యోగము ప్రత్యేకమైంది. శాస్త్రబద్ధమైన రెండు యోగములు బ్రహ్మయోగము కర్మయోగం అయితే, ఇది ప్రత్యేకమైన యోగం కాబట్టి ఈ ప్రత్యేకమైన యోగం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ప్రారంభంలో ఏళ్ళు పెడుతుంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు, ఇంటర్ఫేర్ అవుతుంటారు, దాన్ని చెడగొడుతుంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు, దాంట్లో ఉండకుండా వీళ్ళ సిస్టమ్ అంతా మార్చేసుకుంటారు. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటిది. ఉదాహరణగా చెప్పుకుంటే, కర్మయోగంలో జ్ఞాన ప్రచారం చేయమని లేదు, బ్రహ్మయోగంలో కూడా జ్ఞాన ప్రచారం చేయమని లేదు. మరి జ్ఞాన ప్రచారం ఏ యోగం కిందికి వస్తుంది? ఈ రెండు యోగాలు కాదు కదా అని అటు బ్రహ్మయోగి ఇటు కర్మయోగి ఎర్రంజెండా పట్టుకొని గురువు గారికి ఎదురు తిరగవచ్చు. కానీ అది భక్తి యోగం అవుతుందా? అది ఆ దారిలో వాళ్ళు వెళ్తారు, దానివల్ల కూడా కర్మ నాశనం అవుతుంది, అది ప్రత్యేకమైంది అంటాడు. ఓకే, ఆ యోగం వాళ్ళకి వదిలిపెట్టేసి బ్రహ్మయోగి కర్మయోగి వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆది సోమ మంగళ అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇది కూడా భక్తి యోగానికి సంబంధించి ఆది సోమ మంగళ విశిష్టత ఏంటిదని తెలుసుకొని, సూర్యుడు చంద్రుడు నక్షత్రం వీటి యొక్క జ్ఞాన వివరం తెలుసుకొని, అవి కనిపించే దైవాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రము అని, కనిపించని దైవాలు అవే మూడు పేర్లు లోపల జీవాత్మ ఆత్మ పరమాత్మగా ఉన్నాయని, ఈ మూడు రోజులకి గుర్తు కాబట్టి ఆ 3 రోజులు ఏ విధంగా నువ్వు నడుచుకోవాలి అంటే, చెడ్డ మాటలు కూడా మాట్లాడొద్దు అన్నాడు. అంటే మనస్సుకు సంబంధించి చెప్తాడు, శరీరానికి సంబంధించి కూడా చెప్తాడు. రెండిట్లో జోక్యం చేసుకున్నాడు. మీ కర్మయోగంలో రెండు జోక్యం లేదు, కానీ ఇందులో జోక్యం చేసుకుంటున్నాడు. నీ ఆహార విషయంలో జోక్యం చేసుకున్నాడు, నీ మనస్సు విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఎట్లా డిస్టర్బ్ అవుతుందంటే, ప్రారంధాన్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తాం అంటే అదే మరి భక్తి యోగం అవుతుంది. ప్రారంధాన్ని నాశనం చేసి లేకుండా చేసి దాన్ని మార్చేసి తిరగరాసి నీకు అవకాశం ఉంది కనుక ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని ఆదివారం రోజు ఎట్లా ఉండాలని గురువు చెప్పారు అట్లా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. ప్రయత్నించాలి అని చెప్పాడు. ఈ ప్రయత్నించటంలోనే ఈ భక్తి యోగి సక్సెస్ అవుతూ తన జీవితంలో అనేక మార్పులు చేర్పులు దైవానికి అనుకూలంగా మారిపోతూ దైవ విధానానికి చేరువ అవుతూ అతడికి ప్రారంధంలో ఇవ్వబడిన దుర్వ్యసనాలు కానీ దురవస్థలు కానీ ఎంత పెద్ద కీడైనా ఇది భక్తి యోగంలోకి వచ్చి మార్చుకోవచ్చు, లేకుండా చేసుకోవచ్చు, తన దారిని దైవం వైపుకి తిప్పుకొని పోవచ్చు, ప్రారంధం మీద తన యుద్ధమే చేయొచ్చు అనే అవకాశాన్ని మనకి భక్తి యోగం ద్వారా తెలిపారు. కాబట్టి ఆహార నియమాలు కర్మయోగికి లేవు, బ్రహ్మయోగి కూడా లేవు.
కానీ భక్తి యోగిలో ఉన్నాయి, భక్తి యోగికి ఉన్నాయి, భక్తి యోగంలో ఉన్నాయి. భక్తి యోగం ప్రత్యేకమైంది. భక్తి యోగం దగ్గర మాట్లాడేటప్పుడు, భక్తి యోగ సంబంధించిన జ్ఞానబోధ చేసేటప్పుడు ఇది ప్రత్యేకంగా ఉంటుందని, ఇది కర్మయోగము బ్రహ్మయోగానికి అతీతంగా ఉంటుందని తెలుసుకొని, అతీతంగా ఉన్నది ఏదైనా గురువు చెప్తే, దానికి వ్యతిరేక్తంగా ఏదైనా ఉంటే చెప్తే అది భక్తి యోగం అని మనకు తెలియాలి. కాబట్టి త్రైతారాధన గ్రంథం చాలా విశిష్టమైంది, ఉన్నతమైనది, ఉత్తమమైనది, చాలా గొప్పది, మన బుద్ధికి అందనటువంటిది. కానీ అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న రహస్యం మనకు తెలియబడుతుంది. ఎందుకు ఆది సోమ మంగళ విశిష్టతగా చెప్పారు, దాని లోతంతా కూడా అదే గ్రంథంలో రాశారు. కనుక ఈ ఆహార విషయంలో భక్తి యోగులకు చెప్పే మాట ఏంది గురువు గారు అంటే, ఆది సోమ మంగళ పవిత్ర దినములు, మీకు కర్మ ప్రకారం మీకు చెడ్డ ఆహారం ఉండొచ్చు, ఇంకోటి కానీ మీరు అది మంచి శక్తివంతమైన రోజులు, అవి చాలా ముఖ్యమైన రోజులు అని గమనించి, గురువు మీద భక్తి కలిగి, ఆత్మ మీద భక్తి కలిగి, ఆ రోజుల మీద కూడా శ్రద్ధ కలిగి, ఆ రోజులో ఇలా ఉండాలని ప్రయత్నిస్తే సఫలం అవుతుంది. ఎందుకంటే గురు మాట ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే ఆ కర్మ పోయే అవకాశం ఉంది, ఆ కర్మను మార్చుకునే అవకాశం ఉంది. భక్తి యోగులకి ఉన్నది. కర్మయోగులు కూడా భక్తిగా ఆ 3 రోజులు ఉండాలి అనుకుంటే వారు కూడా ప్రయత్నం చేస్తే వారికి కూడా ఇది సాధ్యం అవుతుంది. సాధ్యం కాదు అని మనకి కర్మయోగంలో చట్టంలో ఉంది కదా అంటే, ఆ చట్టాన్ని మీరి అతిక్రమించి భక్తి యోగం ప్రకారం నడుచుకోవాలని మనం అనుకుంటే, భక్తి యోగంలో ఈ విధంగా ఉంది, ఆది సోమ మంగళ ఇది విశిష్టత ఉంది, అట్లా నేను నడుచుకుంటా అన్నప్పుడు అట్లా నడుచుకుంటే నీకు కూడా అది వర్తిస్తుంది. కర్మయోగంలో అట్లనే తిష్టేసి కూర్చుంటే ఆ చట్టమే నీకు వర్తిస్తుంది. లేదు దాన్ని అతిక్రమించి నేను ఈ 3 రోజులు ఇట్లా ఉండాలి అని భక్తిగా ఉండగలిగితే ఉండవచ్చు. కాబట్టి మనం ముఖ్యంగా గురువు గారు చెప్పిన ఈ 3 యోగాలు చాలా జాగ్రత్తగా లెక్కలు కొలతలతోని చూసుకోవాలి. కనుక భక్తి యోగంలో ఉన్న వాళ్ళకు 3 దినములు చాలా పవిత్రమైంది. ఏది ఆది సోమ మంగళ. కర్మయోగులకు మనం చెప్పలేం, ఇంకా బ్రహ్మయోగి కూడా చెప్పలేం. కానీ త్రైతారాధన భక్తి యోగమునకు సంబంధించింది, పూర్తి భక్తి యోగమునకు సంబంధించింది. అంతేకాకుండా అది శాస్త్రబద్ధమైంది, అది సత్య సంబంధమైంది, అది జ్ఞాన సంబంధమైంది, కర్మ కాల్చున్నది, యోగ పద్ధతితో కూడుకొని ఉన్నది. కాబట్టి త్రైతారాధనలో ఉన్నట్లుగానే అందరూ పాటించాలి. అందులో ఎక్కువ లాభం ఉంది, దాంట్లో ఎక్కువ మనకి కర్మ నాశనం అయ్యేటువంటి విధానం ఉంది, కర్మను మార్చుకునే విధానం ఉంది. కాబట్టి భక్తి విషయంలో భావం ఒకటి బాగా మనం దాని గురించిన నాలెడ్జ్ బాగా దాన్ని సంపాదించుకోగలిగితే, భక్తిగా ఎట్లా ఉండాలి, దేవుని విధానంలో ఎట్లా ఉండాలని, ఆ భక్తి మనల్ని ఏం చేస్తుంది, ఎట్లా మారుతుంది, ఎట్లా తిప్పుతుంది, ఎట్లా ఉండాలి అనేటువంటిది కొంత 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 ప్రయాసపడితే, ప్రయత్నించాలనేదే భక్తి యోగంలో ముఖ్యం మూలం. ప్రయత్నించడం అనేది ముఖ్యం మూలం. మాంసాహారం మానేయాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తుంటే, ఆ భావాన్ని పెట్టుకుంటే, దేవుడి మాట నిలబడాలని అనుకుంటే, ఏదైనా ఏ చెడ్డ అలవాటు కానీ అసలు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు గురుమాట ప్రకారం భావాన్ని పెట్టుకుంటే, ఆ దేవుడే ఆ పని వెనక నుండి జరిగిస్తూ ఆ యొక్క విధానాన్ని లేకుండా చేసి నిన్ను ఆ 3 దినాలు ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత పవిత్రంగా ఉండాలో అలా ఉంచుతాడు. కోట్ల సంవత్సరాల నుండి హిందువులలో ప్రాధాన్యత సంపాదించుకున్న ఆదివారము మాంసభక్షణ దినముగా మారిపోగా, చూడండి, కోట్ల సంవత్సరాల నుండి హిందువుల్లో ప్రాధాన్యత సంపాదించుకున్న కోట్ల సంవత్సరాల నుంచి ప్రాధాన్యత సంపాదించుకున్న ఆదివారము ఈరోజు ఏమైపోయిందంట, మాంసభక్షణ దినముగా మారిపోగా, అర్థంతో కూడుకున్న హిందూ అనే శబ్దము అర్థం లేని హిందూ శబ్దంగా మారిపోయింది. ఈ హిందూ సాంప్రదాయాలను తెలియని స్థితిలో హిందువులు నిలిచిపోయారు. కోట్ల సంవత్సరాల నుండి ఉన్న ఆదివారం అంటే ఎంతో పరిశుభ్రంగా, ఎంతో నియమనిష్టలతో కూడుకొని ఆచరిస్తూ ఉన్న ఆదివారం
మాంసభక్షణ దినంగా మారిపోయిందయ్యా అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? అది మాంసభక్షణ దినముగా మారిపోకుండా మళ్ళీ మనం జ్ఞాన సంబంధమైన విధంగా మారిపోవాలి. ఎన్నిసార్లు స్వామివారు ఎన్నిసార్లు ఈ మాంసం అనే విషయాన్ని తీసుకొచ్చారో ఈ త్రైతారాధన గ్రంథంలో చూడండి, విశ్లేషణ కలిగి ఉండండి. ఏ ప్రశ్నకైనా జవాబు మనుషులం చెప్పలేము. స్వామివారి గ్రంథాలే ప్రశ్నలు, స్వామివారి గ్రంథాలే జవాబులు. ఒక ప్రశ్న పుట్టిందంటే జవాబు కూడా స్వామివారి గ్రంథాల్లోనే ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మనం తొందరపాటు పడకూడదు, విమర్శించకూడదని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.